మీకు అంత అత్త కోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి, నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము. నేను చూడని అంతగానో అందరు అంటా ఉంటారు అత్త కోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయని. అందుక మీరు ఊకే మా ఎంబటి పడుతుండ్రు అత్త కోడళ్ళని. ఆ ముందు కూడా చెప్పినా కదా, మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా. అత్త కోడళ్ళు అంటే మీకు అంత ఇదిగుందా? ఏమనలేమనుకుంటుందా? లేకపోతే మీకు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా? అనుకోండి, ఇంకా కూడా అనుకోండి. నేను ఒక్కటే అనుకుంటా, మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు. చెయ్యండి, ఎంత చేయాలనుకుంటుందో చెయ్యండి. ఇంకొకసారి అత్తా కోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అది అట్లా మాట్లాడడం చాలా తప్పు. మా కార్యకర్తలని బెంబేలెత్తేటట్టు చేయాలంటే మటుకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికించే బాధ్యత మాది. మా కాంగ్రెస్ లీడర్స్ ని తక్కువ అంచనా వేయద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ తడాక ఏందో పాలకుర్తిలో రుచి చూపించినాం. 47,000 పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం. ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా గానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోరాడింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ అంతా చుట్టూ కవర్ చేయండి, ఇక్కడనే కనిపిస్తుంది మీకు మా కోఆర్డినేషన్ ఏందన్నది. అదంతా కూడా అనవసరంగా లేనిపోని విద్యద్దు. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాం. మీకు ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి, మీరు మేము అక్కడ చూసుకుందాం. ఖచ్చితంగా స్టేట్ లో వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇంకా కూడా మరి ఇప్పుడే ఇంత ఇదైపోతుండ్రు, అయ్యో 1.5 year కే మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుండ్రు. మళ్ళా కూడా కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా, కానీ ఎక్కడ రియాక్ట్ కావాలో అక్కడనే అవుతాం. అంతేగాని చిల్లరతనానికి పోయే బుద్ధులు అయితే లేవు. మీరు ఎంత చిల్లరతనం చేసుకుంటే మీ దుకాణం మీరే బయట పెట్టుకుంటున్నారు, దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక హుందాగా పద్ధతిగా నా పనులు ఏందో, నా డెవలప్మెంటల్ వర్క్స్ ఏందో, పార్టీ ఏందో చూసుకుంటూ నేను ముందుకెళ్తాను. ఇది డెవలప్మెంట్